అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. మన వీడియో వచ్చేసి మీరు తమ్మునేలు చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే పెసరపప్పుతో కిచిడి రెసిపీ. మసాలాలతో చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే కిచిడి రెసిపీ. డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే మీ పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన శరీరాన్ని చలవ చేసే కమ్మనైన పెసరపప్పు కిచిడి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 గ్లాసుల దాకా నార్మల్ రైస్ని తీసుకోండి. అదే గ్లాసుతో అర గ్లాసు దాకా పెసరపప్పును తీసుకుందాం. కావాలంటే బాస్మతి రైస్ అయినా చేసుకోవచ్చండి, కానీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో బాస్మతి రైస్ అనేది అవైలబుల్లో ఉండదు కదా. శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టండి. కరెంటు రైస్ కుక్కర్ని తీసుకోండి. నేను కరెంట్ రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకోండి. కొన్ని గరం మసాలాలను యాడ్ చేసుకుందాం. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాహీ జీరా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా బారుగా పొడువుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి కుక్లో ఉన్న బటను వామ్లో పడిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఆన్ చేసుకోండి. ఉల్లిపాయలు అనేవి కాస్త ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలని తీసుకొని ఇలా బారుగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. 4-5 పచ్చిమిర్చిని మజ్జిగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనాని వేసి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం కుక్కర్ మూతను పెట్టేసుకొని ఈ టమాటాలు అనేవి కాస్త సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటాలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, కొద్దిగా కారాన్ని తీసుకోండి. మీరు మీ రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. అన్నిటినీ వేసి 1 నిమిషం దాకా చక్కగా వేయించుకోండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యము, ఈ పెసరపప్పును వేసి అంతా ఒక్కసారి కలిపేసుకోండి. బియ్యం, పెసరపప్పును వేసి ఒక 2-3 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ స్పైసెస్లో మనం నీళ్ళని తీసుకుందాం. మనం ఇక్కడ బియ్యాన్ని 2 గ్లాసుల దాకా తీసుకున్నాం, పెసరపప్పుని అర గ్లాస్ దాకా తీసుకున్నాం. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల చొప్పున నీళ్ళను తీసుకోవాలి. మనం 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాం కదండి, 4 గ్లాసుల దాకా నీళ్ళని వేసుకోండి. అర గ్లాసు దాకా పెసరపప్పును తీసుకున్నాం కదా, అర గ్లాసుకి ఇక్కడ నేను 1 గ్లాసు దాకా నీళ్ళని వేసుకున్నాను. మొత్తం 5 గ్లాసుల దాకా నీళ్ళని తీసుకున్నాను. నీళ్ళు పోసి అంతా ఒక్కసారి కలిపేసుకోండి. కొద్దిగా ఒక అర టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలాని తీసుకోండి. తయారు చేసుకునే కిచిడీలో కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకుంటే బిర్యానీ తిన్న టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇష్టమైతే బిర్యానీ మసాలా వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. మూతను పెట్టి కాసేపు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత ఉప్పుని టేస్ట్ చూసుకోండి. ఏమన్నా ఉప్పు తగ్గినట్టయితే ఇదే టైంలో వేసుకోండి. ఒక్కసారి కలిపేసుకోండి. ఉప్పులో ఉన్న బటను వామ్లో పడేంత వరకు మనం ఉడికించుకోవాలి. తయారు చేసుకున్న కిచిడి అనేది రెడీ అయిపోయింది. సారి కలిపేసుకొని మూతను పెట్టేసి 5 నిమిషాల పాటు ఇదే విధంగా వదిలేయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరంగా ఉండే కమ్మనైన కిచిడి రెసిపీ రెడీ. మనం ఈ కిచిడీలోకి కొబ్బరి చట్నీ, ఆమ్లెట్ వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఆహా, ఏమి రుచి అనాల్సిందే. నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.